లేదు. జగన్ 99.8% వాటా నాదద్దే. విజయలక్ష్మి ఆమె మా యజమాని సరస్వతి పవర్ కంపెనీలో తనకు వాటా లేదన్న షర్మిల ట్రిబ్యునల్కి లిఖితపూర్వక వాదనల సమర్పణ విచారణ జూలై 11వ తారీఖు వాయిదా పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబు ఖాళీ రీకౌంటింగ్కి 500 రీవెరిఫికేషన్కి 1000 రూపాయలు మార్కులు మారిన డబ్బులు వెనక్కి ఎవరు విద్యాశాఖ తప్పులకు విద్యార్థులపై భారం మూల్యాంకనంలో గురువుల పొరపాట్లపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వారంలోనే మూల్యాంకనం పూర్తిపై విస్మయం 10వ తరగతి విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనంలో తప్పెవరిదైనా విద్యార్థులు జేబులు ఖాళీ అవుతాయి తప్పులను సవాల్ చేస్తున్న విద్యార్థులు తమ పొరపాటు లేకపోయినా ఫీజులు వదులుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మార్కులు పెరిగితే కనుక తాము కట్టిన ఫీజు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. తప్పు తమది కాదు కాబట్టి ఆ ఫీజుల భారాన్ని తామెందుకు భరించాలని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్ రీకౌంటింగ్ 500 రీవెరిఫికేషన్కి 1000 దరఖాస్తుకి వసూలు చేస్తున్నారు అన్నట్టు. 83% పేపర్లో మార్కులు మారలేదంటూ 10వ తరగతి మూల్యాంకనంపై విద్యాశాఖ అంటే 17% మంది జీవితాలతో చెలగాటమాడినట్టే కదా. 83% మంది ఇది మారలేదు అని చెప్పినటువంటిది ఇక్కడ ఓ పక్కన వార్త రాస్తూ రెండో పక్కన దాన్ని డైవర్ట్ చేసుకొచ్చేటటువంటి అంశం. ఎంత పెద్ద దుర్మార్గమైనటువంటి పని. వారం రోజుల్లోనే దిద్దేశామని చెప్పి చివరికి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడితే వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే దాంట్లో డబ్బుల గురించి 500 1000 రూపాయల గురించిన చర్చ జరగాల్సింది. అసలు ఎక్కడ తేడా జరిగింది అన్నటువంటిది కదా. లేకపోతే ఈడీ అధికారిని అరెస్ట్